మనకు సింధు నాగరికత, అలాగే ఈజిప్ట్ నాగరికతతో పాటు ఈ మైన్ల నాగరికత అన్నది కూడా ఒకటుంది. వాళ్ళ యొక్క ప్రత్యేకతలేంటంటే అందరిలాగే వాళ్ళు కూడా పిరమిడ్‌లు, ఎత్తైన భవనాలు ఇవన్నీ నిర్మించేవాళ్ళు. దాంతో పాటు వీళ్ళకొక స్పెషాలిటీ ఉంది. అదే వాళ్ళ కల్చర్‌లో భాగమైన వాళ్ళు ఆడుకునే బాల్ గేమ్. అయితే ఆ బాల్ గేమ్‌లో స్పెషాలిటీ ఏముందనుకుంటున్నారా? వాళ్ళు ఆ బాల్స్‌ని శవాలతో తయారు చేసి ఆడుకుంటారంట. మైన్‌లో నిజంగా శవాల్ని బాల్స్‌గా తయారు చేసుకొని ఆడుకున్నారా? అసలు ఆ శవాలు ఎవరివి? ఆ శవాల్ని బాల్స్‌గా మార్చుకొని ఆడుకోవాల్సిన అవసరం మైండ్స్‌కేముంది? ఈ విషయాలన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తున్నాం. అందరూ ఈ వీడియో చివరి వరకు చూడండి. చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ముందుగా మన ఛానల్‌ని మొట్టమొదటిసారిగా ఎవరైతే విజిట్ చేస్తున్నారో వాళ్ళు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ చాలా వస్తుంటాయి. ఈ మయన్లు అన్న వాళ్ళు సెంట్రల్ అమెరికాలో ఉండేవాళ్ళు. అక్కడ ఉన్నవాళ్ళు మాత్రమే ఈ బాల్ గేమ్ ఆడేవాళ్ళు. ఈ మయన్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఫ్యూచర్‌ని ప్రిడిక్ట్ చేయడం, అలాగే వీళ్ళు సూర్యుడిని దేవుడిలాగా భావించేవాళ్ళంట. అండ్ దాంతో పాటు వీళ్ళు పిరమిడ్‌లు కూడా కన్‌స్ట్రక్ట్ చేసేవాళ్ళు. అదే విధంగా ఈ బాల్ గేమ్ కూడా ఆడేవాళ్ళు. అయితే ఈ బాల్ గేమ్ వాళ్ళు జనరల్‌గా ఆడుంటే పెద్ద వింతేం కాదు గానీ, వీళ్ళు గేమ్‌లో యూజ్ చేస్తున్న బాల్స్ అన్నీ కూడా శవాలతో తయారు చేస్తున్న బాల్స్. ఇది వాళ్ళేదో సరదాగా ఆడలేదండి. వాళ్ళ కల్చర్‌లో ఒక భాగం అంట ఇది గూడా. ఇప్పుడు ఎలా అయితే మనకు టీమ్స్‌గా గేమ్స్ ఆడుతా ఉంటారో, అదే విధంగా వీళ్ళు కూడా అప్పట్లోనే టీమ్స్‌గా ఫార్మ్ అయ్యి గేమ్స్ ఆడేవాళ్ళంట. వీళ్ళు ఆడే గ్రౌండ్ ఏదైతే ఉంటుందో అది ఐ ఆకారంలో ఉంటదంట. ఆ గ్రౌండ్ చుట్టూ రాళ్ళతో ఒక కాంపౌండ్ లాగా నిర్మించుకొని ఉంటారు. అప్పట్లో ఆడటం అంటే ఏదో సామాన్యంగా ఆడుతున్నారనుకుంటారేమో. అప్పట్లోనే వాళ్ళు ఆ గేమ్ ఆడుతున్నప్పుడు ఎవరికీ గూడా ఎటువంటి హార్మ్ అవ్వకుండా, ఎటువంటి దెబ్బలు తగలకుండా జాగ్రత్తలు తీసుకునేవాళ్ళంట వాళ్ళు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆ గేమ్ ఆడేటప్పుడు మధ్యలో కొంతమంది చనిపోయేవాళ్ళు గూడా. ఇది కరెక్ట్‌గా చెప్పాలంటే ఒక హింసాత్మకమైన గేమ్. అసలు ఆ బాల్స్ ఎలా తయారు చేసేవారంటే, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చనిపోయిన వాళ్ళుంటారు గదా! వాళ్ళని కాలుస్తారు. ఆ దహనం చేసిన తర్వాత వచ్చే బూడిద తీసుకొని వాటికి రబ్బర్ లాటెక్స్ అన్నది యాడ్ చేసి దాన్ని రబ్బర్ బాల్‌లాగా తయారు చేస్తారంట. అట్లా తయారు చేసుకొని ఆ రబ్బర్ బాల్స్‌తో ఆడతారు. దాని ఎనకాల రీజన్ ఏంటంటే, అలా బాల్స్ తయారు చేసుకొని ఆడుతున్నప్పుడు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళెప్పుడూ గూడా వీళ్ళ దగ్గరే ఉంటారన్న ఒక నమ్మకంతో అట్లా తయారు చేసుకొని ఆడతారంట గేమ్స్. ఇవన్నీ గూడా ఏదో స్టోరీ క్రియేట్ చేసినవి కాదండి. కొంతమంది ఆర్కియాలజికల్ డిపార్ట్‌మెంట్స్ అక్కడికెళ్ళి తవ్వుతుండగా వారికి కొన్ని ఎముకలు, బూడిద, అలాగే రబ్బర్‌తో తయారు చేసిన బాల్స్ ఇవన్నీ గూడా చాలా దొరికాయంట వాళ్ళకి. అండ్ ఆ రిసర్చ్‌లోనే వాళ్ళకి కొన్ని విగ్రహాలు కనపడ్డాయి. ఆ విగ్రహాలు ఎలా ఉన్నాయంటే బాల్ తీసుకొని విసురుతున్నట్టుగా ఉన్నాయంట ఆ విగ్రహాలు. అక్కడ దొరికిన బాల్స్ చెక్ చేస్తే ఆ బాల్స్‌లో చనిపోయిన వ్యక్తి యొక్క అస్థికలు, ఈ డెడ్ బాడీకి సంబంధించిన అవశేషాలు అలాంటివన్నీ బయటపడినాయి. అవన్నీ పరిశీలించిన తర్వాతే అప్పట్లో మయన్స్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చనిపోతే వాళ్ళకి గుర్తుగా ఆ కాల్చిన శవాల బూడిదని తీసుకొని బాల్స్‌గా తయారు చేసుకొని ఆడుకుంటుండేవాళ్ళు. అట్లా ఆడుకోవడం వల్ల వాళ్ళెప్పుడు వాళ్ళ దగ్గర ఉంటారని చెప్పి నమ్మేవాళ్ళు. అలా నమ్మి వాళ్ళు ఆ బాల్ గేమ్ ఆడుకునేవాళ్ళు. ఆ బాల్ గేమ్ ఆడేవాళ్ళని తెలుసు. కానీ ఆ గేమ్ రూల్స్, వాళ్ళు ఒకరికొకరు హార్మ్ చేసుకోకుండా ఎలా జాగ్రత్తలు అనేవి ఇప్పటిదాకా ఏం తెలీదు. ఇది మయన్స్ యొక్క స్టోరీ. ఇప్పటికైతే ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో మీకు అందరికి నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్‌తో మీ ముందుకొస్తాను. థాంక్ యూ.